హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. విగ్రహం తయారీ పూర్తి కావడంతో ప్రస్తుతం కలరింగ్ పనులు ప్రారంభించేశారు. మరో 4 రోజుల్లో కలరింగ్ కూడా పూర్తి కానుంది. దీంతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కలరింగ్ పనులు కూడా ప్రారంభమైపోయాయి. మరి విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి, మహాగణపతి భక్తులకు ఎప్పుడు దర్శనమివ్వబోతున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉన్నారు రాజ్ కుమార్ అన్న. ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ఖైరతాబాద్ మహాగణపతి పనులు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు మట్టి పనులన్నీ కంప్లీట్ అయ్యాము. లైట్గా ఫైనల్ టచెస్ మేము ఎక్స్ట్రా కొన్ని వర్క్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మరి పెయింట్ పనులు అనేది స్టార్ట్ అయ్యాయి. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మళ్ళీ అదేవిధంగా గజ్జల నాగేష్ గారు, ఇతర పెద్దలందరూ, మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అందరి సహకారంతో వర్క్స్ అనేది స్పీడ్గా అవుతున్నాయి. ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ 5-6 సార్లు మీటింగ్ చేశారు. ఖైరతాబాద్ వినాయకునికి అవసరమైన ప్రతి వర్క్స్లో వాళ్ళు అన్నీ ఉంటున్నారు. మన కమిషనర్, హైదరాబాద్ కమిషనరు, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరు, జోనల్ కమిషనర్ గారు, మేయర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేటర్ మీటింగ్ చేశారు. మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారనమాట. సో పెయింట్ పనులు అనేవి ఇంకొక 1 వీక్లో వినాయకుని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం నుంచి ఒక ఆగమ అనే ప్రోగ్రామ్ కూడా మీకు తెలుస్తుంది ఉంది. మరి మేము డేట్ చెప్తాం. వినాయక చవితి 2 రోజుల ముందు కూడా ఆగమ అనే కార్యక్రమం బస్సులో ఉన్న యువకులు అందరి ఆధ్వర్యంలో ఈ ఆగమన్ అనే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అయితే ఈసారి ప్రధానంగా మనం చూసుకుంటే ఒడిశాలో ఉన్న విధంగా మనకి కృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముల విగ్రహాలను కూడా మీరు పెడుతున్నారు. ఈ ప్రత్యేకతను గురించి తెలపండి. మనము ప్రతి సంవత్సరం ఒక థీమ్తో బయటకు స్టార్ట్ అవుతాము. మనం గత సంవత్సరం చూస్తే మన సప్తముఖ మహాశక్తి వినాయకుడు, ఈ సంవత్సరము ఆపరేషన్ సింధూర్ తర్వాత విశ్వశాంతి మహాశక్తి వినాయకుల భాగంలో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక సైడు మీరు అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, గజ్జల అమ్మవారు, అదేవిధంగా పురి ఒరిస్సా జగన్నాథ స్వామిని ఏర్పాటు చేశాం. దాని ముఖ్య కారణం ఏంటంటే మరి పురి జగన్నాథుని కూడా అందరూ వెళ్ళి చూడలేరు కాబట్టి ఆ దేవుని కూడా ఈ సంవత్సరం మనం తీసుకురావాలనే ఆలోచనతో, ఎందుకంటే అందరు దేవతామూర్తులు అందరూ ఖైరతాబాద్లో విగ్రహ ప్రతిష్టాపన 10 రోజులు భగవంతుడు పూజ చేయించాము. ఈసారి పురి జగన్నాథుని కూడా ఖైరతాబాద్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనం పురి జగన్నాథుని, సుభద్రాదేవిని, బలరాముని, అదేవిధంగా సుదర్శన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎంతమంది కళాకారులు పెయింటింగ్ వర్క్స్లో భాగమై ఉన్నారన్న? సుమారు 25 మంది దాకా లోపల వర్క్స్ ఉన్నారు. వాళ్ళు కాకినాడ గొల్లెపాలెం అనే విలేజ్ నుంచి సత్య ఆర్ట్స్ వాళ్ళు, మన భీమేష్ అనే కళాకారు వాళ్ళ టీంతో వినాయకునికి మొత్తం పెయింట్స్ అనేది చేయడం జరుగుతుంది. మరొక 4 రోజులలో మాత్రము పెయింట్ పనులు కంప్లీట్ అయిపోతాయని అనుకుంటా ఉన్నాము. అయితే అన్న, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తే అంటే మనకు ఉదయం నుంచి కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక్కసారిగా జల్లులు పడి ఆగిపోతున్నాయి, ఎండ కొడుతుంది. సో ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. మనకు దాదాపు ఒక 10-12 రోజుల నుంచి వాతావరణం అనేది బాగా చేంజ్ ఉన్నాయి. కంటిన్యూ వర్షం పడుతుంది. ఏ టైంలో వర్షం పడుతుందో కూడా తెలుస్తలేదు. కాబట్టి మనం వినాయకుని ముందున పరద ఇప్పట్లేదు. వర్షం వినాయకుని మీద ఒక చుక్క కూడా వర్షం పడకుండా అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. మన కవర్స్ కప్పడం కావచ్చు, మరి సైడ్లో అన్ని రకాలు తీసుకున్నాము. మరి వినాయకుని తీసేటప్పుడు కూడా వినాయకుని విగ్రహం మీద మన ఎటువంటి నీళ్ళు పడ్డా కానీ ఏమి ఇబ్బంది కలగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాం. 27వ తారీఖున మనకు వినాయక చవితి ప్రారంభం కాబోతోంది. మరి మహాగణపతి ఏ రోజున దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులకి? పండుగ 27వ తేదీ ఉంది. ఆ రోజు ముఖ్య అతిథులుగా మొదటి పూజగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారు, వారితో పాటు ఇతర పెద్దలు అందరూ వస్తూ ఉన్నారు. బట్ వినాయకుని మాత్రం చూడడానికి 2 రోజుల ముందు భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. 2 రోజుల ముందు కర్రలు తీయాలనుకుంటాము. వాతావరణ కండిషన్ ప్రకారం కర్రలు కూడా తీయడం జరుగుతూ ఉంది. సో మొత్తంగా ఏర్పాట్లు అవన్నీ కూడా ఏ విధంగా చేయబోతున్నారన్న ఈ ఏడాది? ఎందుకంటే ఏడాదికి ఏడాది మనకు భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి మరి ఈసారి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రభుత్వ సంబంధించిన మీకు ఇంతకుముందు చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ మీటింగ్ చేశారు. మనకి ఏవి కావాలన్నా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, కింది స్థాయి నుంచి పై దాకా సీఎం లెవెల్ దాకా కూడా ఖైరతాబాద్ వినాయకుడు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వచ్చే భక్తుడు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయబోతాము. ఇంకా ఈ మధ్య కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. దానికోసం కూడా ప్రికాషన్స్ తీసుకొని ఎవరికి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. 4 దిక్కు నుంచి భారీ గేట్లు ఏర్పాటు చేస్తాం. రైట్ సైడ్ ఏమో రైల్వే గేట్ నుంచి వస్తారు భక్తులు డైరెక్ట్గా. రైల్వే క్యూలో వచ్చి ఇక్కడ పాదాల దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మీరా టాకీస్ విఐపి వాళ్ళు వస్తారు. మధ్యలో భారీ గేట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా వినాయకుని దగ్గరకు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా పాదాల దగ్గర దర్శనం చేపిస్తాము. ఐఎంఎస్ థియేటర్ సెక్రటరీ అక్కడ పార్కింగ్ చేసుకుంటారు. భక్తులు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. బస్తీ వాళ్ళకు ఒక లైన్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడ సేవా కార్యక్రమం పాల్గొంటారు. ఇక్కడ దర్గా ఉంది, వారు ఇక్కడ పాల్గొంటారు.
మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ, మరి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మనకు విగ్రహ తయారీ పనులు అన్నీ కూడా మొత్తం పూర్తయిపోయాయి. ప్రస్తుతం కలరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా 25 నుంచి 30 మంది కళాకారులు ఆహార్నిశలు అంటే రెయింబవళ్ళు కూడా శ్రమిస్తూ వారందరూ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు మొత్తం వినాయకుడి రూపాన్ని కూడా. ఈ ఏడాది మనకు పూరి జగన్నాథ్ థీమ్ను కూడా తీసుకోవడం జరిగింది. పూరి జగన్నాథుడు, అదేవిధంగా బలరాముడు, సుభద్రాదేవి. మనకి ఒరిస్సాలోని పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథుడు మనకి దర్శనమిస్తాడో అదేవిధంగా ఖైరతాబాద్లో కూడా దర్శనమిచ్చే విధంగా ఈ ఏడాది మనకి ప్రత్యేకంగా ఈ థీమ్ని తీసుకున్నట్లుగా కూడా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు అయితే తెలపడం జరిగింది. మరొక 4 రోజులలో కలరింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోయి పండుగకు 2 రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమివ్వబోతున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీకాంత్, అంజమ, బిగ్ టీవీ, హైదరాబాద్.